బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల వేళ జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కర్ణాటక సీఎం సిద్దరామయ్య తిప్పికొట్టారు. కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడిన ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలపై ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపటం లేదని నిలదీశారు. గత 10 ఏళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తొక్కిసలాట ఘటనలు 20 వరకు జరిగినట్లు చెప్పారు. 2008 హిమాచల్లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట మొదలుకొని 2024 హాత్రస్ దుర్ఘటన వరకు వందల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఏం చేశారని సీఎం నిలదీశారు. ఈ ఏడాది జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోతే యోగి సర్కార్ కనీసం మృతుల వివరాలు కూడా వెల్లడించలేదని బీజేపీపై ఆయన ఎదురుదాడి చేశారు. ఐపీఎల్ టోర్నీ గెలుపొందిన నేపథ్యంలో ఆర్సీబీ నిర్వహించిన విజయోత్సవాల్లో పాల్గొనేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో చిన్నస్వామి స్టేడియం వద్ద దుర్ఘటన జరిగిందన్నారు. ఒక్కోసారి ప్రజల ఆకాంక్షలకు తలవంచాల్సి వస్తుందని, అందుకే ఆర్సీబీ విజయోత్సవాల్లో పాల్గొన్నట్లు సీఎం సిద్దరామయ్య వివరణ ఇచ్చారు.